కన్యారాశి జాతకులారా, కన్యారాశి వారికి ఆగస్టు నెల రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు చూద్దాం. మిమ్మల్ని ఇబ్బందుల్లో పడేయడం పెద్ద సమస్య కాదు, అది కాదు. కానీ మీరు చిన్న విషయాలను అతిగా ఆలోచించి తీసుకునే కొన్ని తప్పుడు నిర్ణయాలు కూడా కారణం కావచ్చు. కాబట్టి కొన్ని విషయాల్లో మీరు ఆలోచించి మిమ్మల్ని మీరు ఇబ్బందుల్లో పడేసుకోవద్దు. ఇప్పుడు నేను చెప్పిన విషయాన్ని సరిగ్గా గుర్తుంచుకోండి. కుటుంబంలో చిన్న విషయాల్లో లోపాలు వెతకడం వల్ల మనస్పర్ధలు రావచ్చు. కన్యా రాశి వారు ప్రతి చిన్న విషయంలోనూ లోపాలు వెతుకుతుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. అదలా సరిగ్గా లేదు. భార్యాభర్తల విషయంలో కూడా అంతే. నువ్వు చేసేది సరిగ్గా లేదు, నువ్వెందుకు ఇలా చేశావు, పెట్టిన వస్తువు పెట్టిన చోట లేదు అని అంటుంటారు. అనవసరమైన డబ్బు విషయాల్లో భార్యాభర్తల మధ్య చాలా గొడవలు వస్తుంటాయి. చిన్న చిన్న గొడవలు జరుగుతుంటాయి. అలాగే ఇంట్లో అమ్మా నాన్నలు ఉన్నారనుకోండి, అనుకున్నాం మీరు వారిని చూసుకోలేకపోతున్నారు. ఇప్పుడు నా వల్ల ఇవన్నీ చేయడం సాధ్యం కాదు, నువ్వు వేరే ఎవరినైనా చూడు, లేదు ఏదైనా వేరే మార్గం చూడండి, ఎక్కడైనా వదిలేయండి. ఇలాంటి చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయి. ఇలాంటి కొన్ని పరిస్థితులు ఎదురవుతాయి. జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య పాత విషయాలను మళ్ళీ చర్చించకండి. విషయాన్ని పదే పదే తవ్వి పెద్ద గొడవగా మార్చకండి. అనవసరంగా మాట్లాడుకుంటూ దాన్ని పెద్ద గొడవగా మార్చుకునే అవకాశాలు ఉన్నాయి. అన్నా చెల్లెల మధ్య చాలా ఐక్యత ఉండాలి. మీరు ప్రేమికులా, మీరు మాట్లాడుకుంటున్నారా, వాటి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇప్పటికే కన్యారాశి విషయానికి వస్తే ప్రస్తుతం చెప్పిన చేదు పరిస్థితి జరుగుతోంది. బాగా గుర్తుంచుకోండి, కొంతవరకు కొన్ని గ్రహ మార్పులు, మరికొంతవరకు కొన్ని విషయాలు ఉన్నప్పటికీ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఇచ్చిన డబ్బు తిరిగి రావడం లేదు. పనిచేసినందుకు రావాల్సిన డబ్బు తిరిగి రావడం లేదు. పనిచేసినందుకు రావాల్సిన డబ్బు తిరిగి రావడం లేదు. నువ్వు నిజాయితీగా ఒక చోట పనిచేసావు, పనిచేసినందుకు రావాల్సిన డబ్బు రావడం లేదు. ఇది ఎలా ఉందంటే, నెట్ఫ్లిక్స్ లో ఈ సీరియల్స్ అన్ని చూసారా? తర్వాత ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో తెలియకుండా చూస్తారు కదా, అలా ఉంది. అలాగే ఉంది. తర్వాత ఏం జరగబోతుంది అంతు చిక్కని ప్రశ్న ఉంది. కన్యారాశి విషయానికి వస్తే తర్వాత ఏం జరగబోతోంది, వాళ్ళు విసిగిపోయినారు. రావాల్సిన డబ్బు రాక, కష్టపడిన దానికి రావాల్సిన డబ్బు కూడా అన్నాక, ఈ రోజు బయట నుంచి చూసే వాళ్ళకి తెలుస్తుంది. ఉత్తర కన్యారాశి, చిత్త కన్యారాశి, అలాగే చూసుకుంటే హస్త కన్యారాశి విషయానికి వస్తే బయట నుంచి చూసే వాళ్లకు అంత గొప్పగా కనిపిస్తుంది. కానీ లోపల వారి పడే సంఘర్షణ వారి మనసాక్షికి మాత్రమే తెలిసిన విషయంలో ఉంటుంది. వ్యాపార విషయాల్లో కూడా అతిగా ఆశపడకుండా ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనే విషయాలను ఆలోచించి చేయండి. అలాగే పనిని సరిగ్గా చేయాలనే మీ ఆలోచన మీకు ప్రశంసలను తెచ్చిపెడుతుంది. సహోద్యోగుల దగ్గర కూడా తప్పులను ఎత్తి చూపేటప్పుడు కొన్ని వ్యతిరేకతలు రావచ్చు. ఎవరైనా ఒక తప్పు చేస్తున్నారు అనుకోండి, అది నువ్వు ఇలా తప్పు చేశావని, ఇలా చేశావు అని అలా చెబితే అది వేరేలా దారి తీస్తుంది. కాబట్టి అలాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ముందుగా ఒక ఈమెయిల్ పంపడం, ఒక వాట్సాప్ మెసేజ్ పంపడం వంటివి ఏదైనా ఒక విషయంలో పొరపాటున తప్పుగా పంపకండి. ఒక నంబర్ తప్పుగా పంపి సమస్యల్లో చిక్కుకోకండి. కాబట్టి ఇవన్నీ మీ రాశిని బట్టి ఉంటాయి. అలాగే ప్రతి రూపాయిని లెక్కించి ఖర్చు చేసే మీరు ఈ నెలలో ఊహించని ఖర్చుల వల్ల టెన్షన్ పడవచ్చు. ఒక్కోసారి కరెంటు బిల్లు, ఈఎంఐ కట్టడం, ఆ బిల్లు ఈ బిల్లు అని చెప్పి చాలా సమస్యలు రావచ్చు. కాబట్టి దేనిని ముందుగా చేయాలి అని ఆలోచిస్తాడు. ఎందుకంటే డబ్బు కావాలి కదా. అది ఈ నెల చాలా ఇబ్బందిగా ఉన్నాయి. ఎందుకంటే వైద్యం, ఇంటి నిర్వహణ లేదా ప్రయాణానికి సంబంధించిన ఖర్చు రావచ్చు. ఇతరుల అప్పులు తీర్చడానికి మీ పొదుపును ఉపయోగించాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. అలాంటి కొన్ని విషయాలు ఉన్నాయి. పత్రాల విషయంలో జాగ్రత్త అవసరం. అదే విధంగా చూస్తే చిన్న చిన్న తప్పులు కూడా పెద్ద సమస్యలను సృష్టించవచ్చు. ప్రభుత్వ పత్రాల విషయంలో జాగ్రత్త అవసరం. అదేవిధంగా వివాహం మరియు వివాహానికి సంబంధించిన విషయాలన్నీ బాగుంటాయి. సీనియర్ సిటిజన్లకు కొంతవరకు మంచి సమాచారం అందే అవకాశాలు ఉన్నాయి. ఆదాయం కొంతవరకు కొన్ని విషయాలు అనుకూలిస్తాయి. కళారంగంలో ఉన్న వారికి ఇది చాలా బాగుంటుంది. అదే విధంగా విద్యార్థులు ఇంకాస్త కష్టపడి చదవాలి. అలాగే ఇల్లు కొనాలనుకునే వారికి ఇల్లు కొనే పరిస్థితులు ఏర్పడతాయి. కొంతమందికి ఇల్లు అమ్మే పరిస్థితులు కూడా రావచ్చు. ఇల్లు కొనే పరిస్థితులు ఉంటాయి. ఫ్లాట్లు కొంటారు. అలా ఏదైనా ఇల్లు కొనే లేదా అమ్మే పరిస్థితులు ఉంటాయి. ఒకవేళ అది పూర్వీకుల ఇల్లు అయితే దాన్ని అమ్మే పరిస్థితులు రావచ్చు. నేను నా పూర్వీకుల ఆస్తిని అమ్మేయాలని అనుకుంటున్నాను, నా స్థలాన్ని నేను అమ్మేయాలి లేదా ఏదో ఒకటి చేయాలి అనే పరిస్థితులు రావచ్చు. అలాగే మీ తాతగారి ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలా ఉంటేనే అంతా ఒక మోస్తరుగా సరిగ్గా ఉంటుంది. వాహనాలు నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరితోనూ టెన్షన్ పడుతూ మాట్లాడకండి. ఎవరి దగ్గరైనా సరే కోపంగా మాట్లాడటం, టెన్షన్ పడటం చేయకండి. అది ఏ ప్రదేశంలో ఉన్నా సరే ఇది వర్తిస్తుంది. ఆగస్టు నెల విషయానికి వస్తే కొంచెం ఓపికగా నిదానంగా వ్యవహరించండి. అస్సలు తొందరపడకుండా నడిపితే చాలా బాగుంటుంది. ఎక్కడైనా సరే వీరు తొందరపడితే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఎక్కడ ఎలా వెళ్ళాలో అలా వెళితే మంచిది. చాలా ముఖ్యమైన విషయం. ఏవైనా కొన్ని శుభకార్యాలు వస్తే చెయ్యండి, తప్పులేదు. శుభకార్యాలను వాయిదా వేయకండి, చేయవచ్చు, తప్పులేదు.
ఏవేవో ఇబ్బందులు జరుగుతున్నాయి కాబట్టి మెడ మీద కత్తి ఉన్నట్టే. మెడ మీద కత్తి ఉన్నట్టే ఏం చేయాలో అన్నట్టుగానే ఉంటుంది. కానీ మీరు చేసే పనిని ఆలోచించి కొన్ని పనులు చేసినప్పుడు ఆ విషయంలో మీరు చాలా విజయం సాధించగలరు. రెండవది, అతిగా ఆలోచించడం వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. మానసిక ఒత్తిడి వల్ల నిద్ర కూడా దెబ్బతింటుంది. అలాగే చిన్న చిన్న సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి ఇలాంటి విషయాలన్నీ ఉంటాయి. కాబట్టి కన్యా రాశి విషయానికి వస్తే దీన్ని ఇలాగే చేయాలి, దీన్ని ఇలాగే చేయాలి అని కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండి చేస్తే జీవితంలో చాలా విజయం సాధించవచ్చు. శుభం. సహోదర సహోదరిలారా, మొదటిలండి